ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో క్రిస్మస్ ఆరాధనలకు వెళ్తూ ఉన్నారు. అలాగే క్రిస్మస్ సందేశాలు వింటూ ఉన్నారు. ఏదైనప్పటికీ యేసు వారు ఈ లోకానికి మానవుని కొరకు జన్మించి మరలా ఆయన మానవుని పాపముల కొరకు సిలువ మ్రోసి చనిపోయి తిరిగి లేచారు. మరలా ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఇది మాత్రం సత్యం. కనుక నీవు ఆయన మరలా రాబోతున్న విషయాన్ని గమనించు. అంతేగాని వచ్చిన విషయాన్ని గమనిస్తూ ఉంటే మరలా వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు? మానవుడు పాపిగా ఉండకూడదు, రక్షించబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించి మనం ఏం చేయాలో నేర్చుకుందాం. అందుకే ఇక ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. బ్రతికియుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమయు ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగుదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక నెప్పటికి వంతు లేదు. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? చక్కటి విషయం చెప్తున్నారు. బ్రతికి ఉండి వారు తాము చతురని ఎరుగుదురు. అంటే బ్రతుకున్నటువంటి మనము చనిపోతామని ఎరుగుదుము. అంటే తెలుసు, అందరికీ తెలుసు. పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఏం తెలుసు అంటే, ప్రియమైన బిడ్డలారా, బ్రతుకున్న నేను ఏదో ఒక రోజు చనిపోవాలి, ఏదో ఒక రోజు నేను చనిపోవాలి అని ఎరుగుదురు. మరి చనిపోవాలని ఎరిగినటువంటి నీవు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట చనిపోతానని తెలిసిన నీవు మరి ఎందుకు మార్పు చెందట్లేదు? మార్పు చెందమని కదా క్రిస్మస్. యేసు ప్రభువారు వచ్చింది ఎందుకంటే మార్పు చెందమని. మరలా ఎందుకు రాబోతున్నాడంటే మార్పు చెందిన వారిని తీసుకుని వెళ్ళడానికి. కనుక బ్రతికి ఉన్నవారు చనిపోతారని ఎరుగుదురు కనుక మారు మనసు పొందాడు. తర్వాత ఏమంటున్నాడు? అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చనిపోయిన వారు వారికి లేదు, ఏమీ ఎరగరు, వారికి ఏమి తెలియదు. అర్థమవుతుందా? బ్రతుకున్నప్పుడే నువ్వేమవ్వాలంటే మారు మనసు పొందాలి. చనిపోయినాక మారు మనసు పొందుతానని ఒక ఆయన వెళ్తే అప్పుడు ఆయన అన్నాడంట, భూమి మీద మోషేయు, అహరోను ఇలాంటి చాలామంది దైవజనులు ఉన్నారు, వారు చెప్తే చాలే అన్నారు. చనిపోయినాక తను ఎన్నో ప్రయాసాలు పడటం వల్ల వారికి ఏమీ ఉపయోగం లేదు. తర్వాత చూడండి ఏమంటున్నాడు? వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలదు. వారి పేరంట మరువబడద్దంట. ఒకరోజు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళ పేరు ఏమైపోద్దంటే మరుగుపడుద్ది. వాళ్ళకి ఏముండదంట? ఏ లాభము కలదు. వాళ్ళకి ఏ లాభం ఉండదు. బ్రతుకున్నప్పుడు నువ్వు చేసే ప్రయత్నాల్లో లాభం ఉంటుంది, కానీ చనిపోయినాక వారికి ఏ లాభము లేదు. అందుకనే నీకు లాభము కలగాలి అంటే బ్రతుకున్నప్పుడే లాభకరమైన జీవితం, రక్షణ జీవితం అది కలిగి ఉండాలి. తర్వాత చూడండి ప్రియమైన బిడ్డలారా, వారిక ప్రేమింపరు. చనిపోయిన వారు ఏం చేయరు? ప్రేమింపరు, పగబెట్టుకోరు. పగబెట్టుకున్నాడండి, అందుకే వచ్చాడండి అని చెప్తారు. ఇవన్నీ వృధా మాటలు. తర్వాత ప్రియమైన అసూయపడ్డారండి, అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికి వంతు
లేదు. చనిపోయారు, ఇక వాళ్ళకి ఏ దేంట్లో కూడా వంతు లేదు. ఆ తలుపు ఈ తలుపు కొట్టారు, వచ్చారు. ఇవన్నీ మీ అపనమ్మకం, మీ యొక్క అవిశ్వాసం, మీ యొక్క బలహీనత. మీ బలహీనతను అడ్డు పెట్టుకుని అపవాది వాడు వస్తాడు. వాడికి వంతు లేదు. చాలామంది, కొంతమంది ఏం చేస్తారో తెలుసో తెలియకో, ఆ చనిపోయిన రోజు లేకపోతే ఆ దినం ఏదో పెడతారు. ఆ రోజు ఇస్తరాకులు అన్నీ భోజనాలు పెడతారు దాంట్లో. చనిపోయిన వారికి వంతు లేనప్పుడు వంతు లేని వాళ్ళకి ఎందుకు? వంతు లేదు, వారు చనిపోయారు, వారు వచ్చి తినరు. వంతు ఎవరికి ఉందంటే బ్రతుకున్న వారికి ఉంది. ఆ బ్రతుకున్న వారికి పెట్టండి, వాళ్ళ కడుపు నిండిద్ది. కనుక ఇలాంటి వృధా పనులు చేయమాకండి. అందుకనే ప్రసంగి మొత్తుకుంటున్నాడు, సూర్యుని కింద జరిగేటువంటి వాటిలో దేనికి వారికి కానీ ఎప్పటికీ వంతు లేదు. కనుక బ్రతుకున్న వారు చనిపోతారని తెలుసు. మరి తెలిసినప్పుడు ఏం చేయాలి? జీవ మార్గాన్ని వెతకాలి. అలా వెతకండి, ప్రార్థన చేయండి. ఆర్భాటం కాదు, అర్థమైందా? ఆధ్యాత్మికత కావాలి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన ప్రార్థన చూడడానికి ప్రజలకి ప్రేరేపణ కలిగజేసి వాళ్ళ హృదయాలు మార్చి నీ వైపు తిప్పుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాల బిడ్డలు దీవించండి దేవా. ఈ క్రిస్మస్ వేళల్లో ప్రతి కుటుంబంలో మీరు జన్మించినట్లుగా ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి. చనిపోక మునిపే రక్షణ మార్గం ఎతికే వారిగా ఉంచమని, ఈ యొక్క పరిచర్యని నానాటికి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.